ఇది ఒక పొలిటికల్ గేమ్ నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు నేనే కొన్ని ప్రశ్నలు హరీష్ రావుని అడగదలుచుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ కాళేశ్వరము మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళ ఫస్ట్ టార్గెట్ రాజకీయంగా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ చేసి నేను నిన్న మొన్న ఈ రోజు కూడా ఇంతమూలు కూడా ప్రెస్ మీట్ చూసినాం. అసలు తెలంగాణ రైతులు ప్రజలంటే ఆయనకే బాధ్యత ఉన్నట్టు వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ రెడ్డి గారు అసలు వీళ్ళు ఏమీ చేస్తలేనట్టుగాను ఇట్లా తాను పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఉన్నప్పుడేమో సపోర్ట్ చేయరు, అసెంబ్లీ నడిచేటప్పుడేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు గారికి మీడియా ద్వారా మీరు అసెంబ్లీ స్టార్ట్ అయింది సార్ కేసీఆర్ గారు మీరు రండి అని అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు గారు వారు అసెంబ్లీకి రారు, హరీష్ రావు గారు అసెంబ్లీకి వస్తారు కానీ వారు మాట్లాడరు. హరీష్ రావు గారు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది, నీవు అసెంబ్లీలో ఇలాంటి మీడియా ముందు మాట్లాడే మాటలు ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడలేవు, మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఎందుకు మాట్లాడాలి? హరీష్ రావు గారు సరే పొద్దున్న లేస్తే నేను రోజు భజన చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి చెయ్యి, రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నువ్వు భజన చెయ్యి,